4వ లైన్ అయితే వీళ్ళకి కూర్చోబెట్టచ్చు కదా. అవును ఒకటి వాళ్ళ నాకే కూర్చోబెట్టారు అనుకోండి, దాన్ని అది ఫోకస్ చేయొచ్చు కదా. ఇదిగో చూసారా ఇలా అవమానిస్తారని నేను వెళ్ళలేదని చెప్పొచ్చు కదా. అసలు పంపించకుండా కూర్చోబెట్టడం ఏంటి? అదే కదా, అది తప్పు. అంటే కొత్త వాళ్ళకి కూడా ఇంక ఇప్పుడు వెళ్ళకపోతే వాళ్ళకి గెలిచిన పాపం ఇంకా సభలో అడుగు పెట్టాలన్న కోరిక ఇంకా జగన్ కోసం చంపేసుకోవాలి. డెమోక్రసీ చచ్చిపోవడం బిగినైంది తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలు ప్రారంభమైనప్పటి నుంచినే. మీడియా ఓవర్ యాక్షన్ ఎథిక్స్ చచ్చిపోవడం అనేది అప్పటి నుంచినే ప్రారంభమైపోయింది. అంటే ఏదో ఒక పక్షపాతంతో వ్యవహరించేటటువంటి వ్యవస్థలు అప్పటి నుంచినే 2 రాష్ట్రాల్లో మీడియాకి పుట్టింది, రాజకీయాలకి పుట్టింది. అలా వన్ సైడెడ్గా వ్యవహరించేటటువంటి తత్వాన్ని సమర్థించుకునే దరిద్రం కూడా అప్పుడే పుట్టింది. ఇప్పుడు అలాంటి సమర్థనే రాష్ట్రానికి కూడా శాపం. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మాట్లాడటానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఈ అవకాశాన్ని అధికార పక్షం ప్రతిపక్షం దాన్ని దుర్వినియోగం చేస్తూ ఏమి మాట్లాడకుండా వాళ్ళు అట్లా ఉంటారులే అంటే, ఇప్పుడు వాళ్ళ భయం ఏంటి? సభలో గనక జరిగితే ఇప్పుడు నిలదీస్తే ఏదన్నా వీళ్ళు సమాధానం చెప్పలేరేమో అని. దానికి హోంవర్క్ చేసుకుని వెళ్ళమని చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ప్రజల చేత ఇంకొకటి గ్రౌండ్ లెవెల్ దరిద్రం కూడా అక్కడే. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఇదివరకు ఎమ్మెల్యేతో పాటుగా ఏది అధికార పక్ష ఎమ్మెల్యేతో పాటుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి వాల్యూ ఉండేది. అదే కదా, ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు, వాళ్ళు అడిగిన పాయింట్కి సమాధానం ఉండేది. ఇప్పుడు ఇదే జలీల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇంటర్వ్యూలు చేయలేదు నేను, సిటీ కేబుల్లో ఉన్నప్పుడు మేము. అదే సందర్భంలో అడుసుమిల్ జయప్రకాష్ టీడీపీ అధ్యక్షుడు ఉండేవాడు, అతనితో వీళ్ళెద్దరు కౌంటర్లు తీసుకునేవాళ్ళం. అదే టీవీ 9లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు ఇంత దరిద్రంగా లేదండి, పాలిటిక్స్ ఇంత దరిద్రంగా లేదు, మీడియా ఇంత దరిద్రంగా లేదు, వ్యవస్థలు ఇంత దరిద్రంగా లేవు. ఇవాళ ఎమ్మెల్యేగా ఓడి